హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హడీ స్టాక్స్. సో ఇదైతే బోనాలు షాట్ అనమాట. లైక్ మా హస్బెండ్ వాళ్ళ విలేజ్లో ఇది. సో మార్నింగ్ అయితే సద్దిముత్తలమ్మకు పెట్టుకుంటాము. మన ఇంటి ముందు ఇలా కోడిని కట్ చేసుకొని అండ్ గారెలు ఇలా చేసుకుంటాము. సో మీ ఇంట్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీరు ఇలానే చేస్తారా? ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మా బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. శ్రావణ మాసంలో 3వ వారం అయితే పెట్టుకున్నారు ఇక్కడ. అండ్ నా ఫుల్ వీడియో కూడా ఉంటుంది మా మమ్మీ వాళ్ళ సైడ్ ఎలా చేసుకున్నాము అనేది. సో ఈవినింగ్ అయితే నేను బోనాల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మా ఇద్దరు వదిలిని కలిస్తే వాళ్ళతో కలిసి వెళ్తున్నాను. అండ్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్స్ కదా, అసలుకి మస్తు చిరాకుగా ఉంది. బట్ ఫెస్టివల్ టైంలో ఏది వచ్చినా ఎలా ఉన్నా వెళ్ళాలి కదా. ఇక్కడ కూడా అంతే, మొత్తం వాటర్ ఉన్నా కానీ ఇంక అంతే వెళ్ళిపోయాము. తిను మా కోడలు అనమాట, చాలా క్యూట్ ఉంది కదా. మంచిగా మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పేసింది. సో నెక్స్ట్ ఇక్కడ అందరూ కలిసి ముత్యాలమ్మ గుడికి అయితే వెళ్తున్నారు. సో నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ వెళ్ళటం, ఎప్పుడు చూడలేదు. నా మ్యారేజ్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ తరపున బోనానికి వెళ్ళటం. ఈసారి బోనం లేకుండా జస్ట్ నార్మల్గా వెళ్ళాను. సో మా కోడలు కూడా చిన్న బోనం ఎత్తుకుంది, చాలా క్యూట్గా ఉంది. ఇంకా మీ ఇంట్లో బోనాలు ఎలా ఉన్నాయి? మీ విలేజ్లో బోనాలు ఎలా ఉన్నాయి? అందరూ ఇలానే చేసుకుంటారా? ఏ టైంకి బయటకు వెళ్తారు? ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాతో కూడా షేర్ చేసేయండి. ఇంకా అందరూ గ్యాదర్ అయిపోయారు. సో అందరూ కలిసి ఒకేసారి వెళ్తే చాలా నిండుగా ఉంటుంది కదా. మా విలేజ్లో బ్యూటీ ఏంటంటే పక్కనే వాగు ఉంటుంది, దాని పక్కనే ఇలా ముత్యాలమ్మ గుడి ఉంటుంది. సో ముందు అందరూ వెళ్ళిపోయాము. 3 ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము టెంపుల్ చుట్టూ. టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది బట్ బాగుంటుంది. ఇలా చెట్టు కింద చాలా ప్రశాంతంగా ఉంటుంది. పచ్చటి పొలాల మధ్యలో అలా చిన్న టెంపుల్, చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్ మొత్తం. అండ్ గ్రీనరీగా ఉంది, చాలా బాగుంది వ్యూ కూడా ఈ టైంలో. సో మ్యాక్స్ వచ్చిన వాళ్ళందరూ బోనాలు తీసుకొని వచ్చారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి ఇలా ముందు 3 ప్రదక్షిణాలు చేసి తర్వాత బోనం సమర్పించుకొని చాలా మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరికలు కోరుకుంటాము. చూసారు కదా, టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది కానీ అమ్మవారు చాలా బాగున్నారు, చాలా పవర్ఫుల్. నేను సెకండ్ టైం అనమాట రావటం. పెళ్ళైన స్టార్టింగ్లో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. సో నేనైతే మంచిగా దండం పెట్టుకొని ఒక కొబ్బరికాయ అయితే కొట్టాను. అంతా మంచి జరిగితే నెక్స్ట్ టైం బోనం తీసుకొని వస్తా అని. ఫెస్టివల్ హడావిడి అయితే మామూలుగా లేదు. ఇది బ్యాక్ సైడ్ అనమాట టెంపుల్కి. ఇక్కడ ఒరిజినల్ అన్నమాట, లైక్ ఇక్కడే మెయిన్ దేవత. ఇంకా చిన్నగా ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి అందులో విగ్రహం అయితే ప్లేస్ చేశారు. ఇంకా వెనక్కి వచ్చి నేను కూడా మంచి బ్లెస్ చేసుకున్నాను.